పెద్దాయన హార్ట్ సర్జరీ చేయించుకొని ఇప్పుడే డిశ్చార్జ్ అవుతున్నాడు. పోయేటప్పుడు డాక్టర్ల నుంచి నన్ను తిట్టడం లేదు. ఎందుకంటే పెద్దాయన హార్ట్ సర్జరీ వచ్చేసి ఆరోగ్యశ్రీలో చేయించుకున్నాడు. ఆరోగ్యశ్రీలో చేయించుకునే 1,40,000 బిల్లు వేసినారంట. అక్కడ పెద్దాయనకు కాలింది. అదేలా అంటే ఆరోగ్యశ్రీలోకి రానటి కొన్ని వస్తువులు ఉంటాయంట, దానికి డబ్బులు కట్టాలంట. మనం పెద్దాయన దారి గురించి అడుగుతాడు. డబ్బులు యూస్ అయ్యే వస్తువులు ఒకసారి మాకు చెప్పాలి కదా, మీరు ఏమేమి యూజ్ చేస్తున్నారు అనేసి. ఒక్కొక్కరు దగ్గర డబ్బులు ఉండవు, అప్పుడు పరిస్థితి ఏంటి అనేసి పెద్దాయన అడుగుతాడు. పెద్దాయన ఒక మాట అన్నాడు, జలగల్లా రక్తం తాగుతున్నారు అనేసి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్ కి 3 రోజుల తర్వాత ఎంఆర్ఐ చేయించుకోరండి అనేసి రాసినారు. స్కానింగ్ సెంటర్ పోతా అంటే ఒకటి గమనించినాను చూడండి, ఒక లేడీ ఆమె ఎవరు తోలుతున్నది ఆటో ఫ్యామిలీ కోసం. ఇంకో సైడ్ ఇది చూడండి, ప్రభుత్వం లేడీలకు టికెట్లు ఫ్రీ చేసి బస్సుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. బస్సులు ఓవర్లైడ్ అయిపోయి గేర్ బాక్సులు ఇంజిన్లు ఏమో ఎత్తుపోతున్నాయి. స్కానింగ్ సెంటర్లకు డాక్టర్లు స్కాన్లు బలి రాసిస్తున్నారు. జనాలు చూడండి, ఎంఆర్ఐ స్కాన్ వచ్చేసి 5,000. ఏమి చేయలేము, ఎంత చెప్పితే అంత ఇవ్వాల్సిందే. మెడికల్ స్టోర్ లో కానివ్వండి, స్కానింగ్ సెంటర్ లో కానివ్వండి, డాక్టర్ల కాడ కానివ్వండి, మంచి సావు రావాలని కోరుకుందాం.